ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 174వ వీడియో. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రతిదీ కూడా మిస్ కాకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. మార్చి 2025కు సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు కలెక్ట్ చేసి ఇప్పటికే చాలా వీడియోస్లో ఇచ్చాను. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా మరి కవర్ చేస్తున్నాం, జనరల్ నాలెడ్జ్. ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి. 2025 మార్చిలో బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన సెపక్ తక్రా క్రీడలో వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన దేశం ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మన ఇండియానే మరి ఈ వరల్డ్ ఛాంపియన్గా నిలవడం అనేది జరిగింది. ఈ టోర్నీలో భారత ప్లేయర్లు మొత్తం 7 పతకాలు సాధించారు. సెపక్ తక్రా ప్రపంచ కప్లో భారతదేశం పురుషుల ఈవెంట్లో మొట్టమొదటిసారిగా స్వర్ణ పతకం సాధించింది. గుర్తుంచుకోండి, ఇది మనకి రీసెంట్గా జరిగినటువంటి ఈవెంట్ మన ఇండియాలో పాట్నాలో జరిగింది. సెపక్ తక్రా ఒక క్రీడ అండి. క్వశ్చన్ నెంబర్ 2, భారత్లో తయారు చేస్తున్న తేజాస్ ఫైటర్ జెట్ మార్క్ 1A విమానాలకు ఏ దేశం ఇంజన్లను సరఫరా చేస్తుంది? ఇండియాలో మనకి ఈ తేజాస్ ఫైటర్ జెట్ మార్క్ 1A విమానాలు తయారు చేస్తున్నాము. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది. కాకపోతే వీటి యొక్క ఇంజన్లను మాత్రం మనం బయట దేశాల నుంచే తీసుకుంటున్నాం. అవి మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను, ఏ దేశం నుంచి తీసుకుంటున్నాం. మీరైతే ఆన్సర్ని, రైట్ ఆన్సర్ని అయితే మీరు గెట్ చేయండి. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు తేజాస్ యుద్ధ విమానాల కోసం ఏ దేశం మనకు ఇంజన్లను సరఫరా చేస్తుంది? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు అమెరికా నుంచి తీసుకుంటున్నామండి ఈ ఇంజన్లను. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ మనకు రీసెంట్గా మార్చి 26, 2025న మొట్టమొదటి ఇంజన్ను ఇండియాకైతే అందించింది. ఆ ఇంజన్ పేరు కూడా ఇచ్చాను ఇక్కడ, F404 ఇంజన్ పేరు. వీటినైతే మనం ఈ తేజాస్ యుద్ధ విమానాలకు వాడుతున్నాము. మొత్తం 99 ఇంజన్లు మనకు రావాల్సి ఉంది. అందులో ఫస్ట్ అయితే రీసెంట్గా ఇచ్చారు మనకు మార్చి 26న 48,000 కోట్ల ఒప్పందం ఇది ఈ అమెరికాకు భారత్కి మధ్య ఈ ఇంజన్లకు సంబంధించి. భారత్లో తేజస్ యుద్ధ విమానాలు తయారు చేస్తున్న సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇది మనకి బెంగళూరులో ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పంది కాలేయాన్ని ఫిగ్ లివర్ను మనిషికి అమర్చి విజయవంతంగా పనిచేయించారు? ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక ఫిగ్ లివర్ని మనిషికి అమర్చడం ఇదే ఫస్ట్ టైం అండి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చదవాలి. ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసి చైనా శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ లిన్ వాంగ్ నేతృత్వంలో ఈ సర్జరీ జరిగింది. ఒక బ్రెయిన్ డెడ్ మనిషికి అయితే మనకు పంది కాలేయాన్ని అమర్చి విజయవంతంగా పనిచేయించడం జరిగింది. ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు లేదా లివర్ సంబంధిత ఇష్యూస్ ఎదుర్కొంటున్న వాళ్ళకైతే ఈ ప్రయోగం అనేది తప్పనిసరిగా ఒక వరంగా భావిస్తున్నారు. ప్రపంచంలో పంది కాలేయాన్ని మనిషికి అమర్చడం అయితే ఇదే మొట్టమొదటిసారి కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక లివర్ అనేది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి అండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు రిపీటెడ్ క్వశ్చన్ జనరల్ సైన్స్లో. మానవ శరీరంలో రీజనరేట్ అంటే పునరుత్పత్తి జరుపుకోగలిగిన ఏకైక అవయవం కూడా ఇదే. అంటే కొంత భాగం మనకి పాడైనప్పటికీ కూడా లివర్ అనేది మళ్ళీ పునరుత్పత్తి చెందగలిగే శక్తి ఉన్నటువంటి అవయవం అది. ఇది పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది మనకి. దీని బరువు వచ్చేసి మనకి 1.5 kg అండి. ఇది కూడా గుర్తుంచుకోండి, కొన్ని అవయవాల బరువు అయితే అడుగుతున్నాడు ఇక్కడ. ఇక క్వశ్చన్ నెంబర్ 4, ఏ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది? వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి గోర్బోలి భాష, లంబాడా ప్రజల మాతృభాష ఇది. గోర్బోలి భాష మీకు రాజస్థాన్లో కూడా చాలా, అంటే నార్త్ స్టేట్స్లో కనిపిస్తుంది. ఈ గోర్బోలి భాషను మరి తెలంగాణలో ఉన్న లంబాడా ప్రజల లేదా బంజారా ప్రజల మాతృభాష కాబట్టి 8th షెడ్యూల్లో చేర్చాలని రీసెంట్గా శాసనసభలో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ భాషకైతే లిపి లేదు. మనకి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఉంది కదా, ఇది భాషల గురించి వివరిస్తుంది. ఇక్కడ మనకి మొత్తం 22 అధికారిక భాషలను అయితే ఈ షెడ్యూల్లో చేర్చడం జరిగింది, 8th షెడ్యూల్లో. ఇప్పుడు మనకు ఈ గోర్బోలి భాషను కూడా 8th షెడ్యూల్లో చేర్చాలి. బోడో, డోగ్రి, మైథిలి, సంతాల్ ఇలాంటి ట్రైబల్ లాంగ్వేజ్ కూడా చేరినప్పుడు గోర్బోలి భాషను కూడా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి చేర్చాలనే డిమాండ్ అయితే మనకు తెలంగాణ నుంచి వెళ్ళింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది గుర్తుంచుకోండి. లంబాడా జాతి ప్రజల మూలాలు రాజస్థాన్ లోని మేవాడు ప్రాంతంలో ఉన్నాయని, అక్కడ నుండి వారు దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాలని అనేక పరిశోధనలు అయితే రుజువు చేస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 5,
హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 రీసెంట్గా మనకు రిలీజ్ అయింది. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితా. ఈ జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వ్యక్తి ఎవరు? ఎలాన్ మస్క్ అండి, టెస్లా CEO. మీరు వింటున్నారు, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ మీకు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు. చాలా రీసెంట్గా న్యూస్లో ఉన్నాడు. మరి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడుగా నిలిచినాడు. హురూన్ జాబితా ప్రకారం $420 బిలియన్ సంపదతో మొదటి స్థానంలో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో మనకు అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ $266 బిలియన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక మెటా చీఫ్ మార్క్ జుక్కర్బర్గ్ $242 బిలియన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ప్రపంచంలో. క్వశ్చన్ నెంబర్ 6, హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యధిక సంపద కలిగిన వ్యక్తి ఎవరు? ఇండియా విషయానికి వస్తే ముఖేష్ అంబానీ 8.6 లక్షల కోట్లతోటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ గౌతమ్ అదానీ గ్రూపు. థర్డ్ ప్లేస్ రోష్ని నాడార్ 3.5 HCL టెక్నాలజీ చైర్పర్సన్ రోష్ని నాడారు. ఇంకా రోష్ని నాడారు మనకు విశేషం ఏంటంటే భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచింది. ఇక్కడ ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 డాటా అండి ఇది. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన మహిళల్లో రోష్ని నాడార్ ప్లేస్ వచ్చేసి మనకు 5th ప్లేస్లో ఉంది. ఇండియాలోని అత్యధిక సంపద ఉన్న మహిళల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది రోష్ని నాడార్. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరం న్యూయార్క్ అండి. ఇండియాలో మనకి అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరం వచ్చేసి ముంబై. ఇది కూడా గుర్తుంచుకోండి, ఏ నగరంలో ఎక్కువ మంది బిలియనీర్స్ ఉన్నారు. వరల్డ్లో అయితే న్యూయార్క్ అమెరికా, భారతదేశంలో అయితే ముంబై. భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య వచ్చేసి మనకి 284. ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ఇటీవల విడుదల చేసిన IMF రిపోర్టు ప్రకారం GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాము, స్థూల దేశీయోత్పత్తి పరంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి. రీసెంట్గా మనకు రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇండియన్ ఎకానమీ అనేది మనకు 5th ప్లేస్లో ఉంది. $4.27 ట్రిలియన్ తో మనం 5వ స్థానంలో ఉన్నాము. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ IMF రిపోర్ట్ అనేది GDP పరంగా చూసినప్పుడు. అదే మీరు కొనుగోలు శక్తి సామర్థ్యం, దీన్నే మనం పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాము, దీని ప్రకారం అయితే 3వ స్థానంలో ఉన్నాం. కాబట్టి ప్రశ్న ఎట్లా అడుగుతాడో మీరు చూసుకొని దాని ఆధారంగా మీరు ఆన్సర్ని అయితే టిక్ చేయండి. ఇక ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకు అమెరికా ఉందండి. ఇక్కడ టాప్ 5 కంట్రీస్ లిస్ట్ ఇచ్చాను చూడండి. USA మనకు $30.34 ట్రిలియన్ ఆర్థిక సంపదతో మనకు USA ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, జర్మనీ థర్డ్ ప్లేస్, జపాన్ 4th ప్లేస్, ఇండియా 5th ప్లేస్లో ఉంది. $4.27 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మనది 5th ప్లేస్లో ఉన్నాం. ఈ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇవి IMF రిపోర్ట్ ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 8, హిందూ వివాహ చట్టం ప్రకారం ఆత్మహత్య చేసుకుంటానని జీవిత భాగస్వామి బెదిరించడం నేరమని, దాని ఆధారంగా విడాకులు కోరవచ్చని ఇటీవల హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇది కూడా రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్ అండి. ఇలాంటి జడ్జిమెంట్స్ మీద గతంలో కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి మనకి బొంబాయి హైకోర్టు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, ఇటీవల ఇజ్రాయెల్ దేశానికి భారత రాయబారిగా ఎవరిని నియమించారు? JP సింగ్ను ఇజ్రాయెల్ దేశానికి భారత రాయబారిగా అపాయింట్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్కి భారత్కి మధ్య ఒక సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి, మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలా ఇండియాకు ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ ఆధారంగా ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, అందుకే తీసుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశంలో అమలవుతున్న ఏ ఆరోగ్య పథకాన్ని ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా ప్రశంసించింది? రీసెంట్గా UNO మనకు రిపోర్ట్ ఇచ్చిందండి, ముఖ్యంగా ఇప్పుడు శిశు మరణాల మీద. అందులో మనకి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ భారతదేశం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని UNO ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ స్కీమ్ మనకి 2018లో లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే శిశు మరణాల రేటు తగ్గింది ఇండియాలో. అదేవిధంగా నవజాత శిశు మరణాల రేటు కూడా తగ్గించడంలో చాలా కృషి చేసింది ఇండియా అని. ఒక ఇండియాతో పాటు ఇంకా కొన్ని కంట్రీస్, బురుండి, సెనెగల్ అలాంటి దేశాల యొక్క కృషిని అయితే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ ఆయుష్మాన్ భారత్ గురించి కూడా ఒక ప్రశంస ఇచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. UNO ద్వారా ప్రశంసలు పొందిన స్కీమ్ ఇది. ఇక్కడ ఇచ్చాను, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇది 2018 సెప్టెంబర్ 23 లాంచ్ చేశారు. సో ఇవి నేను మీకు ఈరోజు ఇచ్చినటువంటి ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరి కామెంట్స్, మీ యొక్క డౌట్స్ అయితే కామెంట్ సెక్షన్లో మనకు పెట్టండి. ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే కూడా డెఫినెట్గా మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.